మన ఇండియాలోనే తోపెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరంటే అంబానీలు, ఆదానీలు, టాటాలు, బిర్లాల పేర్లు చెప్తారు. కానీ ఈ కాడికి అవి పనిచేయరు. తోపెస్ట్ బిజినెస్ మ్యాన్, అద్భుతమైన మార్కెటింగ్ స్కిల్స్, అసలు డిమాండ్ని సప్లైని ఎట్లా ఎట్లా గ్రిప్లో పెట్టుకోవాలో తెలిసిన ఏకైక అద్భుతమైన బిజినెస్ మ్యాన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు గారు అనుకుంటారా? కాదు కాదు, వన్ అండ్ ఓన్లీ తోపెస్ట్ బిజినెస్ మ్యాన్ బిగ్ బాస్ మామ. బిగ్ బాస్ మామ నీ అసోంటి తెలివి కల్లోని నేను ఏడా చూడలేదు. ఒక ఉప్పు ప్యాకెట్ని అమ్మితే 20 రూపాయలకు అమ్మచ్చు, డబ్బులు చేసి అమ్మితే 40 రూపాయలకు అమ్మచ్చు, రాక్ సాల్ట్ అని చెప్పి 100 రూపాయలకు అమ్మచ్చు, హిమాలయాలకి వెళ్ళి పట్టుకొచ్చిన 500 రూపాయలకు అమ్మచ్చు. కానీ దునియాలో ఎవ్వడు అమ్మని విధంగా 50,000 రూపాయలకు ఒక్క ఉప్పు ప్యాకెట్ అమ్మినావంటే నువ్వు మామూలుడివి కాదా. దునియాలో ఏ మొగడు అమ్మలేదా గారేటికి ఫస్ట్ టైం అని వాడు మొగాడ్రా బుజ్జి అనాల్సిందే. బిగ్ బాస్ మామ వాళ్ళు బయటకు వచ్చినాక అయితే ఎంత అనుకుంటారో తెలుసా? ప్రైజ్ మనీలో 50,000 రూపాయలు తగ్గడానికి ఒక్క ఉప్పు ప్యాకెట్ కారణం. ఒక్క ఉప్పు ప్యాకెట్, సింగిల్ ఉప్పు ప్యాకెట్కి 50,000 తీసుకున్నాడా మా దగ్గర అని చెప్పి తిట్టుకుంటారా నేనైతే. కానీ చూడుర్రి, ఉప్పు లేకపోతే వాళ్ళు ఏమో తినలేరు, సప్పిడి కూడా ఎడికి వెళ్తుంటే ఉప్పు లేని సప్పిడి కూడా ఎట్లా ఎవ్వరికి కాదు. ఎంత నువ్వు ఏంది మొత్తం బాబాజీ లెక్క మారిపోయినా కానీ ఉప్పు లేకుండా పురాగా ఉప్పు లేకుండా అయితే తినవు కదా. ఉప్పు ఏమంటుంది? నన్నేసి చూడు అని అంటుంది. ఇక మరి ఉప్పు లేకపోతే ఆ కూర రుచే ఉండదు, పెంటలకు వారేయాల్సిందే. అసోంటిది ఆ లూపును పట్టుకొని ఇది వర్షం కొట్టినప్పుడు సర్జ్ ప్రైజెస్ పెరిగినట్టు, ఇది అదే ఓలా, ఊబర్, ర్యాపిడోలల్లో వర్షం కొట్టంగానే టక్కున అప్పటికే 100 చూపిస్తుంది, వర్షం కొట్టంగానే సఫక్కన 500 అవుతుంది. ఒరేమ్మ 500 ఎట్లా అయిందని అనుకుంటాం మనం. అట్లా పెంచినట్టు ఉల్లిగడ్డల రేట్లు, టమాటాల రేట్లు రాత్రికి రాత్రి డబల్, ట్రిబల్, 4 రెట్లు 10 రెట్లు అయితే చూడుర్రి. అవి గట్ల జంపి చేసినట్టు మన బిగ్ బాస్ మామ చూసిరా. ఉప్పు ఎంత చెప్పినా తక్కువ ఉప్పు గురించి. సరే, ఈ పక్కన పెడితే మీకు ఒక ఈ వీడియోలో మనము నామినేషన్స్కి సంబంధించిన ప్రోమో వచ్చింది కదా, దాని గురించి మాట్లాడతలేము. ఎందుకంటే నామినేషన్స్ గురించి ఒక్కొక్కరి గురించి అంటే ఇండివిజువల్గా ఇద్దరిద్దరు కంటెస్టెంట్లు చేసిన నామినేషన్స్ గురించి సపరేట్ వీడియోలు చేస్తున్నా. ఆల్రెడీ హరితేజ అలాగే గౌతమ్ వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి చేసిన, చూడురి మంచిగా ఉంటుంది. అంటే మనకు లైవ్లో చాలా కంటెంట్ వచ్చింది, అది తీసేసారు. అది ఎపిసోడ్ చూస్తుంటే మనకు పెద్దగా కిక్ ఎక్కలేదు, నాకు అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న నేను నామినేషన్ లైవ్ చూడలేకపోయినా, చెప్పినా కదా ఈ నూనె వడ్డీ చూడలేకపోయినా. అందువల్ల నేను ఇవాళ చూసిన మంచిగా ఉందబ్బా, సూపర్ నామినేషన్స్. వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గౌతమ్ అయితే ఒక్కొక్కరికి ఇట్లా వాళ్ళు దిద్దిస్తారు చూసారా, చిన్నప్పుడు ఆ దిద్దు అని దిద్దిస్తారు, అట్లా దిద్దిచ్చిండు. అయినా కానీ వాళ్ళకి సగం అర్థమైంది, సగం అర్థం కాలే. యష్మికి అయితే అసలే అర్థం కాలే, చాలా మొత్తుకున్నాడు. సో వీటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, చూసే ప్రయత్నం చేయాలి. దీనికంటే ముందు వీడియో అదే, లైవ్లో చాలా మిస్ అయింది, ఎపిసోడ్లో చాలా మిస్ అయిందని చెప్పి పార్ట్ 1 అని పెట్టి చేసిన. పార్ట్ 2 వస్తుంది, దానిలో ఇంకో ఇద్దరిది. అండ్ ఎపిసోడ్లో రోహిణి అద్భుతమైన నామినేషన్ పాయింట్స్ తీసుకొచ్చింది. పరిశాన్ ఇంత ప్రోమోలో చూసారు కదా, అదే అసలు చుక్కలు చూపించింది. అబ్బా, నువ్వు ప్రేరణని రాంగ్ డెసిషన్ తీసుకునేలాగా డ్రైవ్ చేసినావు, అది కావాలని రాంగ్ తీసుకోవాలని చెప్పి మోటివేట్ చేసినావు, అది తప్పు అని చెప్పి గట్టిగానే ఇచ్చింది. సూపర్. కానీ ఓవరాల్గా ఏంటంటే అందరూ కూడా మణికంఠ సెంట్రిక్గానే నడుస్తుంది. ఈ సీజనే మణికంఠ సెంట్రిక్గా నడిచేటట్టుగా అనిపిస్తుంది. ఇక చూస్తా అంటే ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంతా కూడా మణికంఠ నామస్మరణ చేసుకుంటారు కాబట్టి జై మణికంఠ. ఇక మనకు గతి లేదు, గత్యంతరం లేదు, మూసుకొని జై మణికంఠ అనుకుని ముందుకు పోతూ ఉండాలి. సరే, అండ్ ఇంకో విషయం చెప్తా. ఇందులో మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూద్దాం. ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఇదంతా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు రానున్నవి మంచి రోజులు, రాబోతున్నవి అద్భుతాలు. ఈ సీజన్ అయిపోయిన 2 monthsకి ఆర్ 1.5 monthకి ఓటీటీ బిగ్ బాస్ రాబోతుంది. ఆ ఓటీటీ బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ మీకు బాగా దగ్గరున్నవాడు, మీకు బాగా కావాల్సినవాడు, మీరు ఎంతో ఇష్టపడేవాడు రాబోతున్నాడు, రావచ్చు. 99.99% ఆ కంటెస్టెంట్ ఎవరో ముందుగానే గెస్ చేసి పెట్టుకోరి. రెడీగా ఉంటాడు మిత్రవా, సభయవా లేకరా, సబరమా లేక అవుతుంది. ఓకే రణమా, ఓకే. సరే, పక్కన పెడితే ఇప్పుడు మనకి ఓటింగ్ పోల్ గురించి చూద్దాం. మనకి నామినేషన్లో ఉన్నవాళ్ళు నిన్నటికైతే నామినేషన్లు అయిపోలేదు కాబట్టి అందుకే ఓటింగ్ స్టార్ట్ కాలేదు. ఈ రోజుకి నామినేషన్లు అయిపోతాయి అండ్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నైని పావనికి ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు, లైవ్లో ఆల్రెడీ నైని పావనిని సేవ్ చేశారు. బికాజ్ లాస్ట్ ఇయర్ ఒకే వీక్ ఉండిపోయింది అని చెప్పి గౌతమ్ చెప్పిన పాయింట్కి అందరూ అగ్రీ చేశారు. అసలు గౌతమ్ ఏందబ్బా ఇంత మెచ్యూర్డ్గా అయిపోయాడు అబ్బా, ఆ ఇన్నోసెన్సు అసలు అంతా బంద్ చేసిండు. అసలు నేను నామినేషన్లో లైవ్లో ఎంత ముద్దు మాటలు చెప్పిన అవన్నీ టెలికాస్ట్ చేస్తే ఈ మణికంఠ, గుడిగంట ఇవన్నీ బంద్. గౌతమ్ జిందాబాద్ అంటారు అందరూ.
గౌతమ్ చెప్పిండు, మీరు ఇక్కడ చూస్తున్నది మీరు నేను అంటుంటా చూసిరా, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే కన్వర్జేషన్ తెలుసు, కానీ బిగ్ బాస్ హౌస్ బయట ఉన్న వాళ్ళకి 69 కెమెరాలలో జరుగుతున్న కన్వర్జేషన్ తెలుసు. నీతో మాట్లాడిన వ్యక్తి చాటుకు పోయి ఎవరితో ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఆ పాయింట్ చెప్పింది నిన్న. మీరు ఒక్కటి మైండ్లో ఉంచుకోరు, మీకు ఇక్కడ మీ కన్వర్జేషన్ మాత్రమే తెలుసు, కానీ ఆ తర్వాత దాని చుట్టూ జరిగే కన్వర్జేషన్స్ అన్నీ మీకు తెలియదు, ఆడియన్స్కి తెలుసు అని ఒక మాట అంటాడు. ఇది మైండ్లో పెట్టుకోరి, ఇది మైండ్లో పెట్టుకుంటేనే మీరు సర్వైవ్ కాగలుగుతారు, సక్సెస్ కాగలుగుతారు అని ఒక మాట చెప్తాడు. ఇంకొక మాట కూడా చెప్తాడు, జీకే అద్భుతాలు చెప్పిండు అబ్బా. జీకే జనరల్ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పెట్టిండే గౌతమ్ కృష్ణ. ఎట్లాంటివి అంటే మీకు యూజ్ అవుతుంది, క్లియర్గా చెప్తున్నా వినండి, జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్తున్నా అని చెప్పినా కానీ వీళ్ళకి అర్థం కాలే. గౌతమ్ మణికంఠ తప్పనిపించింది, మణికంఠది కూడా తప్పనిపించే ఆడియన్స్ ఉంటారు, కానీ ఆ పోర్షన్ ఆఫ్ ఆడియన్స్ సపరేట్గా ఉండి ఈ పోర్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉంటారు. మణికంఠ అంటే మీకు ఇష్టం లేనప్పుడు, లేదంటే మణికంఠ అంటే మీరు అతను జోక్స్ తీసుకోలేడు అనుకుంటున్నప్పుడు అతని మీద జోక్స్ చేయొద్దు. ఈవెన్ నిఖిల్ కూడా డాన్స్ చేయొద్దు, నిఖిల్ మణికంఠని ఇమిటేట్ చేయొద్దు, ఇమిటేట్ చేసి చూపించారు కదా తప్పు అవుతుంది, హట్ అవుతారు అని ఇవన్నీ కూడా చెప్పిండు. పూస కూర్చున్నట్టు చెప్పిండు. బయట జనాలు ఇది మణికంఠ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అవన్నీ చెప్పిండు. మనీని ఇమిటేట్ చేయొద్దు, మీరు మనీని జోకులు వేసేదంటే నేను జోకులు వేయలేదు అంట రేష్మి. అది కాదు, మీరు అర్థం చేసుకోర్రి, నేను చెప్తున్న అన్ని మంచి మంచి పాయింట్స్ అర్థం చేసుకోర్రి. బిగ్ బాస్ హౌస్లో మీ మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ మీకు తెలుసు, అవతల జరిగేది మీకు తెలియదు. కీప్ దట్ ఇన్ మైండ్. దిస్ వన్ పాయింట్ కెన్ చేంజ్ ద గేమ్, కీప్ దట్ ఇన్ మైండ్ అని మళ్ళీ చెప్పిండు. అయినా కానీ వాళ్ళకి ఎక్కలేదు. నేను ఎంత చెప్పినా మీకు అర్థమవుతలేదు, మీకు చెప్పి వేస్ట్ అని కూడా చెప్పిండు. సో గౌతమ్ నైని పావనిని సేవ్ చేయాలనే పాయింట్ తీసుకొచ్చింది గౌతమ్. అండ్ అందరూ మాట్లాడారు, అండ్ గౌతమ్ ఎస్పెషల్. ఎందుకంటే ఆపోజిట్లో ఉన్న రాయల్ క్లాన్కి, అదే ఆ ఓజీ క్లాన్ వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళని నామినేట్ చేశారు. ఫస్ట్ ప్రోమోలో చూసారు, నామినేట్ చేసే అవకాశం వచ్చింది. ముగ్గురిని నామినేట్ చేయాలి, అందులో గంగవ్వ, మెహబూబ్, నైని పావని ముగ్గురిని చేశారు. ఎందుకంటే పోయిన వారం 1 వీక్ వెళ్ళిపోయింది కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అన్న ఫీలింగ్ తోటి నైనిని సెలెక్ట్ చేశారు. అండ్ గంగవ్వ, మెహబూబ్ దిల్చే వీళ్ళందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉంటుందన్న ఫీలింగ్ తోటి చేశారు. కానీ కట్ చేస్తే ఈరోజు గంగవ్వ ఏ పొజిషన్లో ఉందో మాట్లాడుకుందాం. అండ్ నైని పవన్ ఎందుకు సేవ్ అయిందంటే వీళ్ళంతా కలిసి ఒక ఇమ్యూనిటీ, ఇది ఎందుకు వేసిందంటే ఊరికనే వేసిన, భారత మించి ఇంకేం లేదు, ఊరికనే టైంపాస్కి బోర్ కొట్టేసిన. ఇక్కడ కూడా వేసిన అనుకోరు, అట్లా ఇక్కడ కూడా వేసిన, అక్కడ కూడా వేసుకున్నాను, అంతకుమించి ఇంకేం లేదు చెప్తున్నాను. అండ్ ఇంకోటి గంగవ్వ నైని పావనిని అందరూ కలిసి ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ ఒకటి వచ్చింది కదా, షీల్డ్, ఇమ్యూనిటీ షీల్డ్, ఆ షీల్డ్ని తీసుకుపోయి నైని పవన్కి ఇస్తే ఈ వారం నామినేషన్ నుంచి బచాయించింది నైని. ఓకే ఫైన్. నెక్స్ట్ గంగవ్వ నామినేషన్లోకి వచ్చింది, మహబూబ్ నామినేషన్లోకి వచ్చింది, విష్ణుప్రియకి, యష్మికి, సీతకి, పృథ్వీకి వీళ్ళందరికీ ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. ఇందులో అందరికంటే ఎక్కువ యష్మికి పడ్డాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఓటింగ్ పోల్ చూస్తే, ఓటింగ్ పోల్లో గంగవ్వ మన యూట్యూబ్ ఛానల్లో 44%తో టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, సూపర్ పర్సంటేజ్ 23% తోటి. అంటే విష్ణుప్రియని ఇష్టపడేటోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. 25,000 మంది ఓట్ చేసారు మన ఓటింగ్ పోల్లో. బయటది కూడా చెప్తా, అన్అఫిషియల్ పోల్స్ బయట ఎట్లున్నాయో కూడా చెప్తా. అండ్ మెహబూబ్ దిల్సేకి 13% ఓట్లు పడుతున్నాయి, యష్మికి 11% ఓట్లు పడుతున్నాయి, సీతకి, పృథ్వీకి చాలా తక్కువ పర్సంటేజ్ పడుతున్నాయి. లైక్ ఇద్దరికి కలిపి నేను ఒకటే, అంటే ఐదు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి 5వ ఆప్షన్ కింద సీత అండ్ పృథ్వీ కలిపి పెట్టినా ఇద్దరికి కలిపి 9% పడుతున్నాయి. అంటే ఎంత లీస్ట్ ఓట్లు పడుతున్నాయి మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో కూడా పృథ్వీకి కొంత ఎక్కువ పడతాయి, సీతకి కొంత తక్కువ పడతాయి. సో ఈ లెక్కన చూసినా, లేదు బయట అన్అఫిషియల్ పోల్స్ ఎక్కడ చూసినా కానీ గంగవ్వ 28% ఓటు బ్యాంక్ తోటి ఉంది, విష్ణుప్రియ 19% ఓట్ బ్యాంక్ తోటి ఉంది, మెహబూబ్ దిల్సే 16% ఓట్ బ్యాంక్ తోటి ఉన్నాడు, యష్మి 14%, పృథ్వీ 14%, సీత 9%. సీతకి వేరే పోల్స్ ఎక్కడైనా చెక్ చేసినా కానీ 8%, 9%, 10%, 7% అంతే ఉంది. అన్నిట్లో కూడా లీస్ట్లో సీత మాత్రమే ఉంది. ఈ లెక్కన చూస్తుంటే మన ఓటింగ్ ప్రకారంగా, అంటే మన యూట్యూబ్ ఛానల్ ఓట్ల ప్రకారంగా చూసినా, లేదు బయట అన్అఫిషియల్ పోల్స్ ప్రకారంగా చూసినా, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ 99%, సరే 90% అనుకుంటా, 90% ఖచ్చితంగా సీతనే ఎలిమినేట్ అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 2 డేస్లో సీత పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటే, అఫ్కోర్స్ ఎంతమంది ఉండేసరికి సీత పర్ఫార్మెన్స్ పీక్స్లో కనబడకపోవచ్చు మనకి, పీక్స్లో ఉంటే అప్పుడు పృథ్వీకి డేంజర్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం 90% ఈ వీక్ సీత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. గంగవ్వకి ఓట్లు పడే అనుకున్నారా వీళ్ళు? గంగవ్వ లీస్ట్లో ఉంటుంది అనుకుని నామినేట్ చేసిరా? అసలు వీళ్ళు గంగవ్వని ఎట్లా నామినేట్ చేసి నాకు అర్థం కాలే. అండ్ విష్ణుప్రియకి లిటరల్లీ చెప్పాలంటే సీత, విష్ణుప్రియ వీళ్ళిద్దరిట్లలో ఎవరు బెటరు అంటే
సీతనే అంతో ఇంతో కంటెంట్ ఇస్తుంది, ఫుటేజ్ ఇస్తుంది, మాట్లాడుతుంది, అరుస్తుంది, లొల్లి పెడుతుంది, ఏదైనా చేస్తుంది, ఏడుస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. ఆఖరికి మనం ఈ వీక్ సీత ఏడుస్తుందా ఏడవదా అని ఆ పజిల్ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేయొచ్చు ఫన్నీగా. అట్లాంటిది ఏదో ఒక కంటెంట్ ఉంది. కానీ విష్ణుప్రియ దగ్గర నుంచి కంటెంట్ లేదు. కానీ విష్ణుప్రియ ఇన్నోసెన్స్ని ఇష్టపడేటోళ్ళు చాలామంది తయారయ్యారు. సో ఈ విష్ణుప్రియ డంబ్గా ఉంటుంది, విష్ణుప్రియ ఇన్నోసెన్స్ తోటి ఉంటుంది, విష్ణుప్రియ ఏం చేయకపోయినా నవ్వుతూ ఉంటుంది, కామెడీ క్రియేట్ చేస్తుంది. అట్లా ఇక విష్ణుప్రియ ఇంకొకటి కూడా ఉండొచ్చు, రానున్న రోజుల్లో విష్ణుప్రియ అవినాష్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ ఏదైనా పండే ఛాన్స్ ఉంటుందని హోప్ కూడా ఉండొచ్చు కొంతమందికి. కానీ విష్ణుప్రియకి అయితే ఫాలోయింగ్ అయితే ఉందబ్బా. ఎడిదిరిగి విష్ణుప్రియ సెకండ్ థర్డ్ ప్లేస్లలో ఉంటా ఉంది. ఎప్పుడు ఎంతైనా కానీ విష్ణుప్రియ మొన్ననే ఒక్కసారి డేంజర్ జోన్ దాకా వచ్చింది, కానీ ఈసారి డేంజర్ జోన్ నుంచి కాపాడడానికి మెహబూబ్ దిల్సే కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది. యష్మి ఉంది, మెహబూబ్ దిల్సే ఉన్నాడు, ఇక వీళ్ళందరూ ఉండగా విష్ణుప్రియకి కొంత బెటర్గానే ఉంది. ఓవరాల్గా ఏ ఛానల్లో చూసినా, ఏ ఛానల్ ఓటింగ్ పోల్స్లో చూసినా, ఏ సైట్లో చూసినా కానీ విష్ణుప్రియ ఎక్కడ కూడా డేంజర్ జోన్లో లేదు. సో డేంజర్ జోన్లో ఉన్నది ఒక సీత మాత్రమే ఉంది. సీత తప్పితే అప్పుడు మెహబూబు, అప్పుడే యష్మి అని మాట్లాడుకోవచ్చు, కానీ సీతనే డేంజర్ జోన్. సరే చూద్దాం సీత ఫ్యాన్స్ ఏం చేస్తారు, సీతకి ఫ్యాన్స్ ఎంతమంది ఏర్పడ్డారో ఒకసారి కింద కామెంట్ చేయరి. యాక్చువల్లీ నేనే చాలాసార్లు చూసాక సీత గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ పడుతూ ఉంటాయి, కిరాక్ సీత గ్రేట్, కిరాక్ సీత సూపర్ అని. మరి ఈ మధ్య కనబడతలే ఆ కామెంట్స్ అన్ని, ఏమైంది ఒకసారి చూడండి. యాక్టివేట్ గారి సీత ఫ్యాన్స్ ఒకవేళ మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటే ఇది మాత్రం పక్కా. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్స్లో ఉన్నట్టుగా జరగదు, అంటే ఇప్పటి వరకు 5 వారాలు అన్అఫీషియల్ పోల్స్లో ఉన్నట్టే జరిగింది. మిరాకిల్స్ జరగలే, అదే జరుగుతుంది. ఒరాకిల్, జావా ఈ మాత్రం నడుతున్నాయి తప్ప మిరాకిల్స్ నడతలేవు. పైథాన్ నడుతుందంటారా? ఓకే. సో ఇది మ్యాటర్. ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మన నామినేషన్స్లో ఇంకో ఇద్దరు ఎవరిని నామినేట్ చేసారు, ఏమేం పాయింట్లు పెట్టారు, ఏమి హింట్స్ ఇచ్చారు, ఏం లూప్స్, ఏమి హోల్స్ అన్నీ చెప్పారు జనాల, అంటే బయట ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నం చేశారు కదా, ఏం చెప్పారో చూద్దాం. ఓకేనా? అండ్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే జర లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, గంట కొట్టుర్రి. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్. నన్ను ముద్దుగా Sinu65 అని కూడా వెళ్తారు. అట్నే మనది స్వాతి పికిల్స్ అని ఒక కంపెనీ ఉన్నది, అందులో నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, వెజ్ పికిల్స్లో మష్రూమ్ ఉంది, నాన్ వెజ్ పికిల్స్ అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. మంచి టేస్టీ ఎమ్మి స్పైసీ సూపర్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ అంటారు అంతే, ఆహా అనే రకంగా ఉంటాయి. లిటరల్లీ ఆ మూత తీసి జస్ట్ అది స్పూన్ తోటి ఒక ప్లేట్లో వేసుకోగానే ఆ వాసనకే ఆహా నోట్లో నీళ్ళు ఉరుతాయి, ఆ రేంజ్లో ఉంటుంది. ఇక మష్రూమ్ పికిల్ గురించి చెప్పనక్కర్లేదు. వెజ్ పికిల్స్లో మన దగ్గర ఉన్న రారాజు అది రేసు గుర్రంలా ముందుకు పోతుంది, 30 కిలోలు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అలాగే మనకి అవిసె గింజల కారపొడి కూడా సూపర్ ఉంటుంది. అది దానికి వచ్చిన పాజిటివ్ కామెంట్స్ పెట్టాలి అంటే 1 minute వీడియో స్క్రీన్ షాట్స్ 3 seconds ఒక స్క్రీన్ షాట్గా పెడితే 1 minute వీడియో పెట్టచ్చు. అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి అవిసె గింజల కారానికి, మష్రూమ్ పికిల్కి. అండ్ బెల్లం సున్నుండలు, అలాగే మన దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉంది. మంచి క్వాలిటీ ఎందుకంటే మనం ఇంట్లో వాడుకునేది. మా పిల్లలకి ఇచ్చేటి అబ్బా, మీకు ఇచ్చేటి స్పెషల్ ఏం కాదు, మా పిల్లలకి ఏదైతే పెడతామో అదే మీకు కూడా పంపిస్తాం అంతే. అట్లాంటప్పుడు ఇక చూడు ఇక మా పిల్లలకైతే ఖరాబ్ పెట్టాం కదా అంతే. మాకున్న చిన్న బుడి పిల్లలు కాబట్టి వాళ్ళకి మంచిది పెడతాం, అదే క్వాలిటీ మీకు పంపుతాం అంతే. అది ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. శబ్బా ఖైర్.